అందరికీ నమస్తే గరం గరం వార్తలకి స్వాగతం ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం అంతకంటే ముందుగా హెడ్లైన్ 15,000 పాట పాడుతున్న రాజేష్ నీకు 15,000 నీకు 15,000 నీకు 10,000 చెప్పులు కుట్టేటైనతోనే మాట్లాడిన రాహులు మరి ఏం తెలుసుకున్నాడో వాళ్ళ బాధలు పాములు పట్టుకొని చేసిరు డాన్సులు పండుగ జరుపుకున్నారు ఈ భక్తులు రన్నింగ్ కారం తంతున్న పోకిరీలు పొట్టు పొట్టు తిడుతున్నారు ప్రయాణికులు ఇంకా గోగిలనే పడుతున్నాయి షింకులు చెత్తిరి పట్టుకొని నడుపుతున్నాడు రైలు కోతల రాయుడు అంటే అందరు గుర్తొచ్చేది మా నిమ్మకాయల రాయుడే ఇంతకు ఈ నిమ్మకాయల రాయుడు ఎవరు అంటారా ఇంకెవరు మరి రాజేషే ఏందో ఇవాళ ఒక్కరోజు పేరు మార్చుకుంటా అన్నాడు మరి పేరు మార్చుకొని ఏం చేస్తుండో చూద్దాం పాండ్రి అనుభవించు రాజా అనుభవించు రాజా నీకు 15,000 నీకు 15,000 నీకు 10,000 నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 రాజానా ఏం అనుభవించాలి ఎవరు అనుభవించాలి ఆ 15,000 ఏంది మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు అనుభవించాలి అందుకే ఇవాళ నా పేరు నిమ్మకాయల రాయుడు తమ్ముడు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 నీకు 15,000 నీకు 15,000 అందరికి ఏం పిచ్చిలేసిందా ఏమో కలిసిన వాళ్ళకల్లా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అనుకుంటా కోతలు రాయని లెక్క కోతలు కోసుకుంటూ పోతున్నావు హలో మన పేరు కోతలు రాయని లెక్క నిమ్మకాయలు రాయుడే కదా అంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళందరికీ 15,000 ఇస్తావా ఇదిగో చెప్తున్నా చూడు ఈ చెట్టుకు 15,000 ఆ చెట్టుకు 15,000 ఆ చెట్టుకు 15,000 ఈ పెద్ద చెట్టుకు 18,000 ఈ చిన్న చెట్టుకు 15,000 ఈ పెద్ద చెట్టుకు 18,000 అన్ని ఎన్ని చెట్లుంటే అన్ని చెట్లకి ఇస్తాం ఇంకెక్కువ చెట్లుంటే ఎక్కువ డబ్బులు ఇస్తాం 15,000 అల్లా ఏంది చెట్లకు 15,000 ఇదేందయ్యా ఇది మేము ఎప్పుడు చూడలా కావాలంటే చెప్పు నీకో 15,000 ఇంకో యాంకర్కో 15,000 ఇంకో యాంకర్కో 15,000 సీనియర్ యాంకర్కు 18,000 ఇంకో సీనియర్ యాంకర్కు 18,000 ఎంతమంది యాంకర్లు ఉంటే అంతమందికి డబ్బులే డబ్బులు 15,000 ఏంది కథలు పడుతున్నావా ఎవరి షోలో పువ్వులు పెడదాం అనుకుంటున్నావు ఇనేటోళ్ళు ఉంటే ఈ 15,000 కథలు మస్తు చెప్పేటట్టే ఉన్నావు కదా నిజంగానే ఇస్తావా ఇస్తాం కాకపోతే నేను అమెరికాకు పోదాం అనుకుంటున్నా వచ్చి నాకు ఇస్తా నమ్మొచ్చా నీ మాటలింటే పూటకో మాట మాషటం తిరంగానే ఉన్నావు హలో నిమ్మకాయల రాయుడు ఇక్కడ అందుకే పులుపే కాదు వగరు కూడా ఎక్కువైతదేమో అనుకుంటున్నా చూద్దాం నువ్వైతే అమెరికా నుంచి రాపో Several months later. అగో నిమ్మకాయల రాయుడు వస్తున్నాడు కదా ఇక మరి ఆ 15,000 ఎప్పుడు ఇస్తున్నా అడుగుదాం సార్ అమెరికాకు పోక ముందు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని పాట పాడుతారు కదా సార్ ఏమైంది మరి ఆ 15,000 ఎప్పుడు ఇస్తున్నారు తెలీదు గుర్తులేదు మర్చిపోయా అదేంది సార్ అట్లా మాట్లాడతారు చెట్టుకు పుట్టకు మనుషులకు పొలగాన్లకు ఎవ్వరు కలిస్తే వాళ్ళకే నీకు 15,000 నీకు 15,000 అని గల్లీలో తిరుక్కుంటే మరి పాటలు పాడతారు కదా అంటే అది అరగానే అవ్వవు కదా లెక్కలు తీయాలి కదా ఆగండి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆగండి ఆహా ఏడాది 2 ఏళ్ళు అయిన తర్వాత ఉన్నదంతా ఎత్తేద్దామానే అయినా లెక్కలేని లెక్కలు 2 రోజుల్లో తెప్పియొచ్చు మీరు ఎంతమందికి 15,000 ఇస్తామన్నారో దానికి ఇదంతా ఎందుకు తప్పించుకుందామనే చెప్పాను కదా తెలీదు గుర్తులేదు మర్చిపోయా నువ్వు ముందే అనుభవించు రాజా అని పాటేసుకున్నప్పుడే అర్థం కావాలి నిజంగా నిన్ను నమ్మినందుకు అందరికందరిగా అనుభవించాల్సిందే అని ఛీ నీ అసోంటి నిమ్మకాయ గాలి చేయబట్టి వచ్చేది రాకుండా వాయే వస్తదన్నది కూడా రావట్లేదాయే కర్మ అనుభవించు రాజా అనుభవించు రాజా అనుభవించండి 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 అనుభవించు రాజా ఇన్నారులైన కదా సేమ్ చంద్రబాబు సర్కార్ లెక్కనే చేసిండు అమ్మ ఒడికి బదులు తల్లికి వందనం అని పేరు మార్చి ఇట్లనే ఎంతమంది పిల్లలుంటే అన్ని 15,000 ఇస్తామన్నారు కదా నిమ్మల రామానాయుడు యాదికి లేదా ఇదిగో 15,000 మీకు 18,000 మళ్ళీ చెప్తున్నాను రాసి పెట్టుకోండి మళ్ళీ ఈయనొక్కడే ఏంది చంద్రబాబు కూడా అననే అనే తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది ఒకరి నిబంధన లేదు ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా నలుగురుంటే నలుగురికి ఇస్తా ఇప్పుడు ఆ 15,000 ఏవి అని అడిగితే రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం రోడ్ మ్యాప్ వేద్దాం అందరితో చర్చిద్దాం ఇన్నారులా అచ్చే ఏడాది
వచ్చే ఏడాది మళ్ళొచ్చే ఏడాది అంటారు కావచ్చు. లెక్కలు తెప్పించుకునేందుకు ఏడాది పడుతుందా? అందుకే జగన్ సార్ గట్టిగా కోపం చేసిండు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, నేనైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి పిల్లల్ని చూపించి నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 సంతోషమా అని అడగడము. వాళ్ళ అమ్మని చూపించి నీకు 18,000, వాళ్ళ ఇంట్లో ఇంకా వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఇంకా ఆడవాళ్ళు పక్కన ఉంటే నీకు 18,000. మీ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా మీరు ఇట్టే చేశారు. ఈరోజు ఆ తల్లులందరూ అడుగుతా ఉన్నారు. తల్లికి వందనం అని టీడీపీ సర్కారు తూర్పు తిరిగి దండం పెట్టేటట్టే చేస్తున్నది పో. ఇక వీళ్ళు ఇచ్చినట్టే వాళ్ళు తీసుకున్నట్టే పట్టు. ఉట్టుటిగా వచ్చేది వాయే, వీళ్ళు ఇస్తామన్నది ఇస్తలేరాయే. 10వ తరగతి పాస్ అయితే పిల్లలను బయట దేశాలకు తీసుకుపోడు, ఇంటర్ పాస్ అయితే బండి కొనిచ్చుడు, బీటెక్ పాస్ అయితే ఎంజాయ్ చేయమని లచ్చ చేతికిచ్చి బయట గొప్పలు చెప్పుకున్నాడు. మా వాడు ఇట్లా అది ఇదని నలుగురికి ఫోన్ చేసి చెప్పుడు. కొందరు ఇట్లనే చేస్తున్నారు. ఇక గింతగానా ఫ్రీడమ్ ఇచ్చినాక వాళ్ళు ఊకుంటారా? 4-5 జమవ్వుడు, రోడ్ల మీద రచ్చ చేసుడు. చూడుండ్రి ఎట్లున్నదో అరాచకం. ఓర్ని బలుపు బండకేసి కొట్ట, నీ కండ్లలా కారం పెట్టి కొట్ట. అరే వారి కార్ను తన్నుతున్నావు, స్టీరింగ్ తిప్పితే బతుకుతారా? అగ చూడుండ్రి బండి ఎక్కిందే 3, మళ్ళా వార్నింగ్ ఇస్తున్నాడు. అరే జిలా పైలంరా, జస్ట్ మిస్ అయితే మంచినీళ్ళు కూడా అడగరు. అగ చూడుండ్రి మళ్ళా ఆటో డ్రైవర్ని తిట్టుకుంటా ముందు పైన ఎట్లా పైకి లేపిన్రో. బెంగళూరులో పోకిరి పొరల సక్కదనం ఇది. ఒక్కరికి కూడా హెల్మెట్ లేదు, ఏం లేదు. మీదికెళ్ళి కార్లలో బయటలను గెలికించుకొని మరి వాళ్ళకే వార్నింగ్ ఇచ్చిర్రు. మరి వీళ్ళ తాతలు సంపాదించిన రోడ్ అనుకున్నారో ఏమో గాని ఈ బైకోడు ఇటు, ఆ బైకోడు అటు రచ్చ చేసిర్రు అనుకోరాదుండ్రి. వీళ్ళ ఓవర్ యాక్షన్ చూసి జంగిపోయిన జనాలు కార్ల నుంచే వీడియో తీసి పోలీసులకు పంపి సోషల్ మీడియాలో పెడితే ఒక్కొక్కరు తిట్టిన తిట్టకుండా పెడుతున్నారు. ఓ అవ్వయ్యలు చూసిండ్రా, పోరలకు బైకులు ఇస్తే రోడ్ల మీద ఎసోంటి ఆగం కథలు పడుతున్నారో జర ఒక కంట కనిపెట్టుండ్రి సరేనా? ఇట్లనే వదిలేస్తే లేనిపోని చికాకులు తెచ్చి పెడతారు. మొన్నటి దాకా ఎండ వేడి తట్టుకోలేక అబ్బా ఒక్క వాన కొడితే మంచిగుండు అనుకున్నారు. ఇక ఇప్పుడు వానలు దంచి కొడుతుంటే వామ్మో ఇవేం వానలు రా దేవుడో అని పరిశాన్ అవుతుర్రు. కొన్ని రాష్ట్రాలల్లా తెరపీయకుండా కురుస్తున్న వానలకు రోడ్లు చెరువులైతున్నాయి, జనాలు ఆగమవుతున్నారు. రోడ్ల మీద వారే నీళ్ళల్లా పడవలేసుకొని పోతున్నారు. ఏం వానలు ఏందో మీదికెళ్ళి డ్రమ్ములతో నీళ్లు గుమరించినట్టు బొయ్య పడుతున్నది. మహారాష్ట్ర మధ్యప్రదేశ్లను అయితే వానలు చేయబట్టి పరిస్థితి ఘోరంగా తయారైంది. మరి చూసిర్రా ఆర్టీసీ బస్సు కదా రోడ్డు క్లియర్ చేసినట్టు సూపర్ ఫాస్ట్ రైలుకు దారి చూపెడుతున్నారు అన్నారు. వాళ్ళకు చెరువులు పొంగి రైలు పట్టాలు నీళ్ళలో మునిగిపోయినాయి. మరి ఆ నీళ్ళ కింద పట్టాలు ఉన్నాయో కొట్టుకపోయినాయో తెలియదు కాబట్టి వీళ్ళు ఇట్లా ముందు నడుచుకుంటా లైన్ క్లియర్ చేసుకుంటా రైట్ అంటుంటే ఆ రైలు డ్రైవర్ వాళ్ళ వెనుకనే మెల్లగా రైలును పోనిస్తున్నాడు. కట్నీ జబల్పూర్ లైన్ లో డుండి స్టేషన్ లో జరిగింది ముచ్చట. ఇదేమో మన దేశ రాజధాని ఢిల్లీ. ఒక్క గంట సేపు కొట్టిన వానకు చూడండి అక్కడ రోడ్లు ఎట్లయినాయో. ఇక సందట్ల సడేమి అన్నట్టు వీళ్ళు ఒక పడవ సోడి తయారు చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా. నీళ్ళను చూడగానే పెద్దోళ్ళు కూడా పిల్లలు అయిపోతారు. పూణే ఐటీ పార్క్ దగ్గర రోడ్డు మీద వారుతున్న నీళ్ళల్లో పిల్లలు జర్రుమని జారకుండా చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో. వామ్మో మొసలు ఎంత పెద్దగా ఉన్నది. మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో వానలకు చెరువులు దిగి ఇగో ఇట్లా రోడ్డు మీదకి వచ్చింది. సడన్ గా దాన్ని చూసి ఆ రోడ్డు పూట పోయేటోళ్ళు గజ్జుమన్నారు. ఇదైతే ఇంకా గమ్మతున్నది. వానకు రైలు ఇంజన్లకు కూడా నీళ్లు గారుతున్నాయి. ఆ డ్రైవర్ చూడండి ఒక చేత్తోని ఛత్రి పట్టుకొని రైలు నడుపుతున్నాడు. మరి ఇది ఎక్కడ జరిగిందో ఏం కథనో తెలియదు కానీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో రైలు కంటే ఫాస్ట్గా తిరుగుతున్నది. ఇట్లున్నది చూడండి పరిస్థితి. వానాలు చేయంగా వాన పడకపోతేనేమో పడలేదంటమాయే, పడకబడకబడతనేమో ఇట్లా ఆగమాగం చేయబట్టే. పట్టుకోండి ఓ అన్న పోతుండు పట్టుకో. అయ్యో తప్పించుకున్నాడు. పట్టుకోండి, బండి మీద స్పీడ్గా పోతున్నాడు. ఏందో అట్లా చూస్తారు? ఎవరిని పట్టుకోమంటున్నానా? అగో వాణ్ణి. అయ్యో వాడేమో బండి మీద బుర్ర స్పీడ్గా పోవచ్చే, మీరేమో ఉరకబడతారు. ఎక్కడ అందుతాడు అన్న? నువ్వన్న అడ్డం తిరిగి ఆపు.
షో ఈడ కూడా తప్పించుకున్నాడు పోండి. ఆ ఇస్రేసిన హెల్మెట్ దాకినాయిపోవు కింద వాడు గాడిదిగాడు. ఇట్లా ఇంతమంది ఎంటబడ్డా గల్లీల నుంచి బండి మీద రయ్య పోయి తప్పించుకున్నాడు. ఇంతకు వీడు ఎవడు వీడిని ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నారు అంటే ఈయన కథలు మామూలుగా లేవట. హైదరాబాద్ మొగల్పూర్లో ఉన్న సుల్తాన్ షాహీలో ఒక మహిళ ఇంటి ముందు బట్టలు ఆరేస్తుంటే వెనక నుండి పోయి నోరు మూసిండట. ఇంతల్నే ఆమె చెయ్యి గుంజేసి మొత్తుకునేసరికి ఇట్లా ఉరికిపోయి బండి షాల్ చేసి బుర్రున పోయిండు. ఇంతల్నే వీళ్ళంతా వెనక ఉరికినా దొరకలేదు బద్మాష్ గాడు. మరి పెయ్యి ములముల పెడుతున్నది కావచ్చు. ఒక్కసారి దొరికితే ఈ పంత చింతపండు అవ్వచ్చు. ఇట్లాంటి బద్మాషిగాలు మోపైతున్నారు ఎందులా లోకం మీద. ఇప్పుడు ఇదంతా సీసీ కెమెరాల రికార్డ్ అవుడుతోని పోలీసులు ఎన్నుకలాడుతున్నారట ఆ సోడిగాని కోసం. వీళ్ళ దగ్గర నుంచి అంటే తప్పించుకున్నాడు కానీ ఇక పోలీసుల దగ్గర నుంచి ఎట్లా తప్పించుకుంటాడో కొడుకు చూద్దాం. పంతులు కొలువు ఎట్లుంటది? ఉదయం 9ంటికి బడికి పోతే మళ్ళా 4:30కి అయిపోతుంది. బడికి వచ్చిన వాళ్ళకు చదువు చెప్తాడు, హోంవర్క్ ఇస్తాడు, రానోళ్లకు ఆబ్సెంట్ వేస్తాడు. ఒక్కనాడు 2 రోజులు పోరలు బడికి రాకుంటే ఎందుకు వస్తలేడని ఆరాధిస్తారు. బడికి రావాలని చెప్తాడు. అంతేగాని ఇక ఎసోంటి బరువు బాధ్యతలు ఉండవు. అందుకే చాలా మంది టీచర్ కొలువు కావాలని కోరుకుంటారు కదా. అయితే ఈడ సారు చదువు చెప్పుడే కాదు, ఇంకా ఏం చేస్తుండంటే సారింది పిల్లలను ఎందుకు ఎత్తుకొని వాగు దాటిండు, బల్లకు నీళ్ళు వస్తే ఇంటి దగ్గర తోలి రాబోతున్నా అంటే కాదుల్లా చదువు చెప్పేటందుకు బడికి తీసుకుపోతున్నాడు. కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైహింద్పూర్ బడిలా 20 మంది పిల్లలు ఉంటే వాగు ఉధృతి చూసి అవ్వయ్యలు బడికి పంపుతలేరట. పిల్లలు రాంది బ్లాక్ బోర్డ్ కు పాఠాలు చెప్పాలనా, మీరు పంపకుంటే ఏంది, నేనే పిల్లలను వాగు దాటిచ్చి చదువు చెప్తాను ఇట్లా ఎత్తుకొని బడికి తీసుకుపోయి పాఠాలు చెప్తున్నాడు. కానీ సార్ గ్రేట్ పోన్రి. వర్షం పడుతుంది, పిల్లలు వస్తలేరని కొందరు అయితే మంచిగా సెలవు తీసుకుంటారు. అసలుది సారు ఎంత సాహసం చేసి పాఠాలు చెప్తున్నాడు అంటే మస్తు గ్రేట్ పోండ్రి. ఇదిటు ఉంచితే ఇటు చూడుండ్రి, మంచిర్యాల జిల్లా కోటపల్లిలో హాస్టల్ ఎంత డేంజర్ గా తయారైందో. కొడుక చూసినారుల్లా మొత్తం బెచ్చలు ఊడిపడుతున్నాయట. వాన గురిస్తే వీళ్ళేది ఉడుచుకోవాలి, బుక్కులు తడిసి అట్లనే చదువుకోవాలి. ఇక బాత్రూమ్ల గురించి అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదట. ఆఫీస్ రూమ్ లో వాటర్ వచ్చి మొత్తం పెట్టెలు తడిచినాయి సార్. పైన ఆఫీస్ రూమ్ లో కూడా బిచ్చలు వచ్చినాయి. మళ్ళీ కరెంట్ షాక్ కొడుతుంది. గోడలు సామాన్లు అన్నీ తడిచిపోతాను. ఎక్కడ పెట్టాలన్నది కూడా అర్థం అయితే లేదు. ఏడ జారి పడుతున్నాను భయం అవుతుంది, భయం అవుతుంది. ఇక ఇదంతా ఒకెత్త అయితే ఇటు ఏపీ ఏజెన్సీ ఏరియాలలో చూడుండ్రి సూపర్ వచ్చారు బాబు గారు. ఇదేంది అన్నలు తాడు కట్టుకొని సర్కస్ చేస్తున్నారు, ఉసుక్కున జారి పడితే పరిస్థితి ఏంది అంటున్నారులే. కానీ అన్నలు సర్కస్ చేస్తలేరులా. మారేడుమిల్లి మండలంలో కొద్ది రోజుల నుంచి పడుతున్న వర్షాలకు వాగులు వంకలు పొర్లి కరెంటు సప్లై నిలిచిపోయేసరికి తప్పని పరిస్థితులలో వాళ్ళకి ఇట్లా తాడు కట్టుకొని పోయి పనిచేసిర్రు. వర్షాలు వస్తే గిట్లున్నాయి జనాల పరిస్థితులు, ఏం చేస్తాం. పెద్ద లీడర్ల చుట్టూ తుపాకులు పట్టుకొని కావలి కాస్తుంటారు పోలీసులు. అట్లున్నప్పుడు జనాల దగ్గరికి పోయే ఛాన్స్ ఉండదు లీడర్లకు. అయితే కొంతమంది నాయకులు మాత్రం ఎట్లనో అట్లా పబ్లిక్లకు పోయి వాళ్ళతోనే ముచ్చట పెడతారు. ఈ నడుమ రాహుల్ గాంధీ కూడా గట్లనే పోతున్నాడులా. మరి ఇప్పుడు ఏడికి పోయిండో ఏం చేసిండో చూడుండ్రి. ఎప్పుడూ బిజీగా ఉండే రాహుల్ గాంధీ ఒక చిన్న చెప్పుల దుకాణంలో కూర్చొని గా చెప్పులు కుట్టేటన్నతోని ఎట్లా ముచ్చట పెడుతుర్రో చూసిర్లా. ఉత్తరప్రదేశ్ ఉన్న సుల్తాన్పూర్ కు పోయి వస్తా దారిలో ఈ చెప్పుల దుకాణంలో చెప్పులు కుడుతున్న పెద్దాయనను చూసి కారు ఆపి ఆయన దగ్గరకు పోయిండు. ఏం బాబాయ్ బాగున్నావా అని ఆయన పక్కనే కూర్చొని ఎంత వస్తుంది, ఇల్లెట్లా గడుస్తుందని అడిగి తెలుసుకున్నాడు. అంత పెద్ద లీడరు తన దుకాణంకి వచ్చి తనతో మాట్లాడిండని మస్తు ఖుషి అవుతున్నాడు ఈ పెద్ద ఆయన. ఈ నడుమ రాహుల్ గాంధీ గిట్లనే చిన్న పనులు చేసుకున్న దగ్గరికి పోయి మంచి చెడ్డ ఆర్చుకుంటున్నాడు. గా నడుమ ఒక బంగ్లా కడుతుంటే ఆడికి పోయి పారాతోని మాల్ కలిపి కొంచెం సేపు మేస్త్రి అవతారం ఎత్తి తంతల మీద పాలిష్ బండలు వరసిండు. ఆ తర్వాత ఒక చిన్న సెలూన్ షాప్ కు పోయి గడ్డం ట్రిమ్ చేయించుకున్నాడు. ఇంకో రోజు ఒక మెకానిక్ దగ్గర కూర్చొని బండి రిపేరింగ్ నేర్చుకున్నాడు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని అవతలి పార్టీ వాళ్ళే ఎక్కరిస్తున్నారు. ఏదో ఒక స్టంట్, ఇట్లనన్నా పబ్లిక్ బాధలేందో అర్థమైతాయి కదా అని అంటున్నారు నెటిజన్లు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళీ ఎపిసోడ్లో ఇంకెన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా తిరిగి ఉదయం 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.